జై తెలంగాణ స్పెషల్ డిబేట్కు స్వాగతం. నేను సంధ్య. పార్టీ ఫిరాయింపులు రాష్ట్రం ఏదైనా ఈ మధ్యకాలంలో సర్వసాధారణమయ్యాయని చెప్పొచ్చు. గెలిచిన పార్టీలు ఒకటి, ఆ తర్వాత తమ స్వలాభం కోసమో లేకపోతే ప్రజల ప్రయోజనాల కోసమో కారణాలు ఏవైనా సరే గెలిచిన పార్టీ నుంచి అధికారంలో వేరే పార్టీ ఉంటే దాంట్లోకి జంప్ అవ్వడం సర్వసాధారణమవుతుంది. ఇక ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కనుక చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులు మొదలుపెట్టింది. ఇక టీడీపీ ఎమ్మెల్యేలతో 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చాక అటు తెరాస అధికారం చేపట్టాక టీడీపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఫిరాయింపులు మొదలెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఏకంగా ఆ పార్టీలను విలీనం చేసుకునే దిశగా కూడా అడుగులు వేయడం కూడా మనం చూస్తాం. ఇక 67లో కాంగ్రెస్ పార్టీ 8 రాష్ట్రాల్లో అధికారం దక్కించుకోవడం కోసం ఇతర పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకుంది. ఇక ఈ పార్టీ ఫిరాయింపులు కేంద్రంలో కూడా 90 దశకంలో పి చంద్రశేఖర్, పివి నరసింహారావు ప్రధానమంత్రులుగా పదవి కాపాడుకోవడానికి ఈ ఫిరాయింపుల్ని ప్రోత్సహించారు. ఇక మాజీ మంత్రి కేటీఆర్ ఈ అంశానికి సంబంధించి స్పందించడం జరిగింది. ఫిరాయింపులు మొదలెట్టిందే కాంగ్రెస్ పార్టీ అనేసారు. అంటే పార్టీ మనుగడలు ఈ ఫిరాయింపులు లేకపోతే ముందుకెళ్ళలేవా? అసలు ఈ ఫిరాయింపులకు సంబంధించి గతంలో అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఫైట్ జరుగుతున్నా ఈసారి ఇది సుప్రీంకోర్టు గడప దొక్కడం కూడా మనం చూసాము. అసలు ఏ రకంగా చూడాలంటారు? మరి కాంగ్రెసే మొదలెట్టిందన్న వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ ఏం సమాధానం చెప్పబోతోంది? మరి బీఆర్ఎస్ గతంలో చేసిన ఫిరాయింపుల గురించి వాళ్ళేం సమాధానం చెప్పబోతారు? ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి శివకుమార్ గారు, అలాగే బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రోషన్ బాబు గారు మనకి అందుబాటులో ఉండడం జరిగింది. శివకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రోషన్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం. మరొక గెస్ట్ రాజకీయ విశ్లేషకులు సార్, ఒక్కసారి మీ పేరు సార్? మోహన్ రాజు రాళ్లబండి అమ్మా. మోహన్ రాజు గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఓకే, మొదట బీఆర్ఎస్ పార్టీ నుంచి మొదలుపెట్టే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే మీరు 2014 నుంచి మీరు అధికారం చేపట్టిన తర్వాత నుంచి మొదలుపెట్టిన ఫిరాయింపులకు సంబంధించి మరి కాంగ్రెస్ మీద నెపం నెడుతూ మీరు చేస్తున్నారని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు ఈ ఫిరాయింపుల అంశానికి సంబంధించి ప్రధానంగా మాట్లాడడానికి కారణం ఏంటి రోషన్ గారు? రోషన్ గారు మిమ్మల్ని మ్యూట్లో ఉన్నట్టుంది. రోషన్ గారు పాజ్ అయిందా? ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకే, శివకుమార్ గారు హలో, మీది ఓకే, ఇప్పుడు ఓకే. ఓకే మేడం. సో ముందుగా ప్యానల్ ఉన్న పెద్దలకి మరియు ప్రేక్షకులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సో ఇక్కడ ఫిరాయింపులు అనే అంశము టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మొదలు పెట్టలేదు, బీఆర్ఎస్ పార్టీ అంతం చేయట్లేదు. సో ఈ దేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితులను బట్టి గతంలో టిఆర్ఎస్ పార్టీ స్థాపించకన్నా ముందే గతంలో చంద్రబాబు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అంతకుముందున్న పెద్దల నుంచి కూడా ఇది వస్తున్నది. సో ఒక పార్టీ బలంగా ఉన్నప్పుడు ఆ పార్టీని బలహీనపరిచే విధంగా కొంతమందిని బ్లాక్మెయిల్ చేస్తూ లోపేకర ఒప్పందంతో కొంతమంది చేర్చుకోవడం గతంలో జరిగింది. కానీ మా పార్టీకి వచ్చేసరికి మా లక్ష్యం ఏంది? రాజకీయ ఉద్దేశంగా తెలంగాణ రాష్ట్ర సాధనే మా లక్ష్యంగా మేము పనిచేస్తూ వచ్చినాం 2001 నుంచి. మీరు చూసారు, 2001లో చాలా చిన్న స్థాయి నుంచి ఆ పరిస్థితులకు అనుకూలంగా మేము రాజీనామాలు చేస్తూ మళ్ళీ ఎలక్షన్లకు వెళ్తూ మళ్ళీ రాజీనామాలు చేస్తూ ఇలా ముందుకెళ్తూ వచ్చాము. మా ప్రతి అంశంలో కూడా బలమైన ఎజెండా రాజకీయ ఏది తెలంగాణ రాష్ట్ర సాధన ఎజెండాగా మేము పనిచేసినాం తప్ప దాంట్లో భాగంగానే మేము కొంతమందిని మేము తీసుకోవడం జరిగింది తప్ప వేరే పార్టీని పూర్తిగా నాశనం చేయాలి దురుద్దేశంతో కాదు. మీరు అన్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అప్పుడు చంద్రబాబు రాజశేఖర్ ఏ రకంగా ఫైట్ చేసి ఆ కేంద్రాన్ని మేము ఒప్పించి మేము ఏదైతే రాష్ట్రం సాధించానో వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అస్థిరపరిచే విధంగా అప్పుడున్న చంద్రబాబు కావచ్చు, అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాన్ని సుస్థిరం చేసే విధంగా వేరే వాళ్ళకి అవకాశం లేకుండా ఆ రకంగా మేము ప్రోత్సహించడం తప్పితే దీన్ని అది కూడా మీరు గమనించండి మేడం. మేము పార్టీను విలీనం చేసినాం, పార్టీలను వాళ్ళు పార్టీ పరంగా విలీనం చేశారు తప్ప ఒకటి రెండు అట్లా తీసుకునే సందర్భం లేదు. సో పార్టీలు ఏదైనా ఫిరాయింపులు అనేది ఎవరు కూడా ప్రోత్సహించరు. ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళి అక్కడ ఉన్న పార్టీ వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎవరు చేయరు. దాంట్లో భాగంగా నిన్న కేటీఆర్ గారు మాట్లాడారు. భవిష్యత్తులో కూడా
డెఫినెట్ గా ఈ రోజు మా పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళ గురించి కూడా మేము చాలా బాధపడ్డ సందర్భం ఉంది. దాని మూలంగా కూడా మేము కొత్త విషయాలు నేర్చుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే గతంలో ఇప్పుడున్న ఈ ఉద్యమ పార్టీ ఈ రోజున ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు దీన్ని ఇంకా మాకు స్ట్రెంగ్తన్ చేస్తూ మాకు ఏ రకంగా అయితే మోరల్ సపోర్ట్ ఇస్తున్న కార్యకర్తలకు అండగా దిశగా ఉండే నాయకులను మేము బలపరిచే విధంగా ఇప్పుడు మా కేసీఆర్ గారి ప్రక్షాళన ఉండబోతుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు ఏప్రిల్ 21న జరిగే భారీ బహిరంగ సభ కూడా అక్కడ నుంచే కేసీఆర్ గారు పిలుపునివ్వడం జరుగుతుంది మేడం. ఓకే, అంటే ఇప్పుడు ప్రోత్సహిస్తున్నారా? గతంలో వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు మేము కంటిన్యూ చేస్తున్నాము కాబట్టి దాంట్లో తప్పేముంది అన్న దాన్ని మీరు ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే చేయట్లేదు మేడం, మీరు ఒకటి చాలా క్లియర్ గా మీరు విశ్లేషించాలి. ఎందుకంటే వాళ్ళు గతంలో చేశారు, మేము చేయట్లేదు. మేము తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మొట్టమొదటిసారి అధికారం వచ్చిన తర్వాత గతంలో చాలా మీడియాను ఏది ప్రమాణ స్వీకారం చేసిన అంశాన్ని కూడా తప్పుపడుతూ చాలా హేళన చేస్తూ అపహేళన చేసిన ఛానళ్ళు కొన్ని ఉన్నాయి. అట్లనే వీళ్ళకి పరిపాలన చేత కాదు, వీళ్ళకు రాజకీయం చేయడం తెలియదు తెలంగాణ వాళ్ళకని చెప్పేసి ప్రత్యక్షంగా విమర్శించే దాఖలాలు ఉన్నాయి. కాబట్టి అప్పుడున్న పార్టీని బలిష్టం చేయడం కోసము, అప్పుడున్న వ్యవస్థను అందరికీ మరి ఇది బలమైన పార్టీ అని నిరూపించడం కోసం, బలమైన గవర్నమెంట్ నిరూపించడం కోసము మేము వ్యక్తిగత ప్రోత్సాహం చేయలేము. వాళ్ళు అందరం కలిసి పార్టీ పరంగా విలీనం అయ్యారు. అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ పరంగా విలీనం అయ్యారు తప్ప వ్యక్తిగతంగా మేము ప్రోత్సహించారు. అది కూడా సమాజం నుంచి వాళ్ళు ఎవరైతే ఆ మిగతా పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మమ్మల్ని అపహేళన చేశారు. చాలా రకంగా కుంచుకిత మాటలతో వీళ్ళకి ఎటువంటి చేత కాదు తెలంగాణ వాళ్ళకని ఒక హేళన చేశారు. కాబట్టి దాంట్లో నుంచి మేము ఒక చెంపపెట్టులాగా ఇది బలమైన ప్రభుత్వం అని చెప్పేసి నిరూపించడం కోసం ఈ 10 సంవత్సరాలు బలంగా నిలబడ్డాము. ఈ 10 సంవత్సరాల్లో అపోజిషన్ అనే వాళ్ళు పల్లెత్తు మాట్లాడకుండా తెలంగాణ ప్రజలకు మేము శిరస వహించే విధంగా మేము ప్రభుత్వాన్ని పరిపాలించాము. సో స్టార్టింగ్ లో మేము 60 సీట్లు వచ్చినప్పుడు మేము వాళ్ళ యొక్క ఆలోచనలు అనుగుణంగా అప్పుడున్న వాళ్ళు వస్తానంటే కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, మీరు ఒంటరిగా రావద్దు, మీరు అందరు కలిసి వస్తానంటే నేను యాక్సెప్ట్ చేస్తానంటే వాళ్ళందరూ కలిసి వచ్చారు కాబట్టి మేము యాక్సెప్ట్ చేశాం మేడం. అంటే దాన్ని మీరు ఎంత సమర్థించుకున్నా దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. డిస్కషన్ లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివకుమార్ గారు, ఎవరి పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు మేడం, అదే అందుకోసమనే అందుకే అన్నాను. ఇప్పుడు మీ వర్షన్ చెప్పారు. శివకుమార్ గారు మీరు చెప్పిన దానికి ఏమంటారు విన్న తర్వాత చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, మరి ఏం సమాధానం చెప్తారో నేను కూడా తెలుసుకోవాలనే ఉత్కంఠలోనే ఉన్నాను. శివకుమార్ గారు, అంటే మొదట స్టార్ట్ చేసింది మీరు, ఈవెన్ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత దీనికి సంబంధించి చాలా రకాల సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులను ప్రోత్సహించము అంటూ గతంలో చెప్పేసి మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు మొదలు పెట్టింది మీరే, ఇప్పుడు కంటిన్యూ చేస్తుంది మీరే అన్న వాదన తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంటే నాయకుడు స్వేచ్ఛ లేకపోతే ప్రజాస్వామ్యం కూనియా? దీనికి సంబంధించి అంటే మీరేమంటారు? ముందుగా న్యూస్ 360 ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. యాంకర్ గారు మీ పేరేంటంటే? సంధ్య అండి. సంధ్య. ఓకే. అయితే ఒకటండి సంధ్య గారు, ఇప్పుడు రోషన్ బ్రదర్ మాట్లాడుతూ యాక్చువల్లీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిందే రాజీవ్ గాంధీ గారు. ఆ తర్వాత ఆ చట్టాల్లో కొన్ని లుసుకులు ఉన్నాయి కాబట్టి ఆ లుసుకులని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ తోని అప్పట్లో మొత్తానికి జాయింట్ గా పోరాడినప్పుడు వీళ్ళకి వచ్చిన సీట్లన్నీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అలయన్స్ తోని ఎప్పుడైతే 2004లో అలయన్స్ తోని టీఆర్ఎస్ కాంగ్రెస్ అలయన్స్ తోని పోయినప్పుడు వీళ్ళకి వచ్చిన సీట్లు ఎంత, వీళ్ళకి ఇచ్చిన సీట్లు ఎన్ని, వీళ్ళు గెలిచినవన్నీ, మేము అంటే మేము రాజీనామా చేసినాము, మమ్మల్ని గెలిపించిండ్రు, మేము రాజీనామా చేసినాము, గెలిపించినారు అంటే ఎందుకు గెలిపించినండి? ఉద్యమ కాలంలో ఉద్యమ ఊపులా వీళ్ళు గెలిచిండ్రు తప్ప కేసీఆర్ లేకపోతే ఇంకేదో కాదు. ఉద్యమంలో ఒక కేసీఆర్ ఒక్కడే లేడు, కేసీఆర్ ఫ్యామిలీ అసలే లేదు. మొత్తానికి సంబంధ వర్గాలు ఉన్నాయి, మొత్తానికి ఓయూ జేఏసీ ఉంది, కేయూ జేఏసీ ఉంది, తర్వాత సకల జనులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. ఇవన్నీ వీళ్ళందరూ పోతూ ఒక 60 ఏళ్ల కళని సాకారం చేసింది శ్రీమతి సోనియా గాంధీ గారు. అది పక్కన పెట్టేసి ఇదే మాట కేసీఆర్ స్వయాన అసెంబ్లీలో చెప్పిండు. అది ఇప్పుడు బహుశా రోషన్ మర్చిపోతున్నట్టుండు. అయితే ఒకటి ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ
తెలంగాణ ఇచ్చిన తర్వాత మిగులు బడ్జెట్ రాష్ట్రంతో తెలంగాణ ఇస్తే ఈరోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తర్వాత వాళ్ళకు ఒక మ్యాండేట్ ఇచ్చి ఆ మ్యాండేట్లో అధికారం ఇస్తే మొత్తానికి వీళ్ళు ఏం చేసిండ్రు, టీడీపీకి కొంతమందిని, కాంగ్రెస్కి కొంతమంది తీసుకొని మొత్తానికి ఆపోజిషన్ పార్టీ లేకుండా ప్రయత్నించింది ఎవరు? టీఆర్ఎస్ కాదా అప్పుడులో? అసలు ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు టీఆర్ఎస్లో ఉన్నారా బీఆర్ఎస్లో ఉన్నారా ఇంకా కూడా చెప్పలేని పరిస్థితి. వాళ్ళ ఆలోచన అంతా ఏముందంటే అధికారం పోయి 15 నెలలు అవుతున్నా ఇంకా అధికారంలో మేమే ఉన్నట్టు. ఆ కేటీఆర్ ఎప్పుడైతే గతంలో నేను షాడో ముఖ్యమంత్రి అనుకున్నాడో ఆయన మరీ ఓవర్గా అధికారంలో ఉన్నట్టే మాట్లాడుతున్నారు ఇప్పటికీ కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ, మొన్న కాంగ్రెస్ పార్టీలో కొంతమంది టీఆర్ఎస్ బీఆర్ఎస్ కింద వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు? వాళ్ళు ఇష్టపూర్వకంగా వచ్చిండ్రు. కానీ గతంలో మటుకు కేసీఆర్ మటుకు అసలు ఆపోజిషన్ పార్టీ లేకుండా చేయాలని నియంత పాలనకు పోయిండు తప్ప ఎవరో వాళ్ళ మీద ఆశపడో వాళ్ళ మీద ఇష్టపడో పోయింది లేదు. ఈరోజు ఇదే కేటీఆర్, కవిత, మిగతా వాళ్ళంతా కూడా ఒక హరీష్ రావు తప్ప మిగతా వాళ్ళంతా వచ్చింది 2008లో వచ్చిండ్రు. ఉద్యమంలో ఉన్న వాళ్ళు కూడా కాదు. ఇదే కేటీఆర్ ఒకవేళ కేసీఆర్ కొడుకు గిట్ట కాకపోతే మా హనుమంతరావు గారు ఏమంటారు? నాంపల్లి దర్గా దగ్గర కూర్చొని దియాల్లాకి నాంప్యానాల అనే రకంగా మాట్లాడిండ్రు. వీళ్ళకి కనీసం అర్థం చేసుకోవాలా? ఓ రబ్బర్ చెప్పులు వేసుకున్న పేపర్లలో ఎడికిన వచ్చినాయి ఈ మొత్తం తెలంగాణ విధ్వంసం ఎట్లా చేసిండు? నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి ప్రజలను మోసం చేసి ఈ రోజు చెరువులు కుంటాలు నాలాలు అని చెప్పి అదొక కొత్త విధానం చెప్పి చెరువులు టాపిక్ డైవర్ట్ అవుతుంది. కేవలం మనము అంటే భుజాలు రాసుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చట్టం తీసుకొచ్చిందో ఆ చట్టాన్ని వాళ్ళే అమలు చేయలేకపోయిండు. అప్పుడున్న రాజశేఖర్ రెడ్డి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి మా పార్టీ వాళ్ళని గుంజుకున్నాడు. ఆ తర్వాత ఇయ్యకపోతే ఈటల రాజేందర్ పార్టీలో జాయిన్ ప్లీజ్ రోషన్ గారు ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు మాట్లాడుతుంటే మీరు ఏం టాపిక్ చెప్తున్నారో అర్థం కాదు. దయచేసి మనం ఫిరాయింపుల గురించే మాట్లాడదాము, పాలన పరంగా దానికి ఇంకా లోపలికి వెళ్ళదు. ఎందుకంటే ప్రజెంట్ దాని గురించే ఇప్పుడు డిస్కషన్ మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి కేవలం ఫిరాయింపుల గురించి మాట్లాడదాం. నైతిక అర్హత లేదు మేడం, అదే రోషన్ గారు ఒక్క సెకండ్ నైతిక అర్హత లేదు కాబట్టి టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఒక్క సెకండ్ డిస్కషన్ లోకి వెళ్లే ముందు మాజీ మంత్రి కేసీఆర్ గారు ఫిరాయింపులకు సంబంధించి గతంలో ఏమన్నారు ఒక చిన్న బయట ఉంది, అది విన్న తర్వాత మళ్ళీ డిస్కషన్ లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి పీసీఆర్ అది కేసీఆర్ గారు బయట అంటే ఏంటి ఏం మాట్లాడనే దానికి సంబంధించి ఒక్కసారి ప్లే చేయండి. ఈ దేశంలో ఆయారాం గయారాం అనే సంస్కృతిని రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆయారాం గయారాం అని స్టార్ట్ చేసింది హర్యానాలో ఇందిరాగాంధీ. ఆడికెళ్ళి ఇప్పటిదాకా 2004లో మాతో పాటు కలిసి పోటీ చేశారు వీళ్ళు, ఇదే కాంగ్రెస్ వాళ్ళు. పోటీ చేస్తే 26 మంది మేము గెలిచినాం. అలా మా ఎమ్మెల్యేలు 10 మందిని గుంజుకపోయి కాంగ్రెస్లో కలుపుకోలేదా? నిజం కాదా? ఇక మా లక్ష్మారెడ్డి సాబ్ ఇన్నే ఉన్నాడు, ఆయన గెలిచిండారు 2004లో. మాతో పాటు 26 మంది గెలిస్తే అసలు పార్టీ ఫిరాయింపుల సంస్కృతికి తెలంగాణలో బీజం వేసింది ఎవడండి? కాంగ్రెస్ వాడు కాదా? వాళ్ళు తీసుకున్నదే వాళ్ళు. మరి ఇప్పుడు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు మొన్న కూడా మళ్ళీ 10 మందిని తీసుకున్నారు కదా. ఇప్పుడు పాపం వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి ఎదులో త్రిశంకు స్వర్గంలో కడియం శ్రీయర్ నడితే యా పార్టీలు ఉన్నాయంటే నాకేం తెలుసు అంటుండు. 10 మంది ఉన్నారు, ఏ పార్టీలు ఉన్నారో ఎవడు చెప్పలేడు. పాపం వాళ్ళ బతుకంత ఘోరంగా అయిపోయింది ఇవాళ అధ్వానంగా. నేనేమంటున్నా అంటే చేసిన వెధవ పనులన్నీ చేసి మా ప్రభుత్వాన్ని ఎవడో వడగొడతాడు. మేము వడగొట్టుడేంది? ఎప్పుడో బంగ్లాదేశ్ లెక్క తిరుగుబాటు వచ్చి ప్రజలకు తాను నిలగొట్టి నిలగొడతారు మిమ్మల్ని. ఎందుకంటే మీరు చేసే లుచ్చ పనులకు ప్రజలకు కోపం వచ్చిందనుకో, రోడ్డు ఎక్కినరు అనుకో, వాళ్ళ ఆగ్రహం తట్టుకోలేకపోతే ఎవడేం చేస్తారు దానికి? ఈ దేశంలో ఆయారాం గయారాం అనే సంస్కృతిని రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. చూస్తున్నారు కదా, కేటీఆర్ అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయారాం గయారాం అంటూ మొదట స్టార్ట్ చేసింది మీరు అని అంటే శివకుమార్ గారు అంటే గతంలో చేసిన వ్యాఖ్యలను మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చాక మీకు తగినంత సంఖ్యాబలం ఉన్న తర్వాత కూడా అంటే పార్టీని పడగొట్టేస్తారు అన్న భయం అనేది మిమ్మల్ని వెంటాడుతుంది. దాన్ని కోసం మీరు ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారా, లేకపోతే ఆల్రెడీ సంస్కృతి ఉంది మనం కొత్తగా తీసుకొచ్చింది ఏముంది అనేసి అన్న దాన్ని కట్టుబడి లాక్కుంటున్నారా? దీనికి సంబంధించి ఏమంటారు అసలు శివకుమార్ గారు? చెప్పండి సంజయ్ గారు చెప్పండి.
అదే అంటున్నప్పుడు స్టార్ట్ చేసిందే మీరు. అప్పట్లో 2001లో మేము గెలిస్తే మా ఎమ్మెల్యేని తీసుకుంది మీరు. ఇప్పుడు వచ్చేసి ఏదో మాకు శుద్ధులు చెప్తున్నారు. మొదట స్టార్ట్ చేసింది మీరు, తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు ఎక్కడ ప్లేస్ ఇవ్వాలో కూడా తెలియక మీమాంసలో పడుతున్నారు. ఎందుకు వెళ్ళామో దేవుడా అని వాళ్ళు బాధపడుతున్నారు అంటూ కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే అప్పటి నుంచి కంటిన్యూ అయింది కాబట్టి ఇప్పుడు మనం చేస్తే తప్పేముందులే, ఆల్రెడీ చేశారు కదా అన్న దాంతో ముందుకెళ్తున్నారా, లేకపోతే ప్రభుత్వం పడిపోతుంది కాబట్టి కాపాడుకోవాలి అంటే అవతల వాళ్ళు చేసిన వ్యాఖ్యలకు ఇంపార్టెన్స్ ఇచ్చేసి అడుగు ముందుకేస్తున్నారా ఏంటి? ఓ సంజయ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వీళ్ళు ఇమీడియట్ గా కేటీఆర్ వాళ్ళ మంత్రులు ఏమన్నారు, ఎమ్మెల్యేలు మా వాళ్ళే ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు, వాళ్ళు మళ్ళీ మన పక్కన వచ్చేస్తారు, అంటే ప్రభుత్వాన్ని కూలదోస్తాం అన్నారు. అప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నారు, ఎవడ్రా కూలకొస్తాడు రండి చీర్చి చెండాడి పేగుల మెడలు వేసుకుంటా అని చెప్పిండు. ఎందుకన్నాడు మాట, మీరు ఎవడైతే కూలదోడనిగా ముందుకు వస్తారో రండి రా బిడ్డ అన్నట్టు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈయన పెద్ద శుద్ధపూసలాగా ఆయరాం గాయరాం అని చెప్పి కేటీఆర్ మాట్లాడుతుండు. ఈరోజు మీరు పార్టీని కూలది వస్తే మేము కూడా గేట్లు ఎత్తుతామని చెప్పడం జరిగింది. గేట్లు ఎత్తుతామండి. ఇప్పుడు గతంలో వీళ్ళు చెప్పినట్టు అబద్ధాలు చెప్తలేరు. వాళ్ళు ఓపెన్ గా మొత్తం తండ్రి కొడుకు ఒక ఫ్యామిలీ పాలిటిక్స్ ఎక్కువ అయిపోయినాయి, నియంత పాలన అయిపోయింది, అందుకే ఆ పార్టీలకి మేము పక్కకు వచ్చినామని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఈరోజు వాళ్ళు తప్పు చేసిరా రైట్ చేసిరా అనేది కాదు, ఒక నియంత్రణ నుంచి పక్కకు వచ్చినాము. రేపు రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన మాకు కాన్స్టిట్యున్సీకి ఫండ్స్ ఇవ్వండి, డెవలప్ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఒకటి మీరు అన్నారు కదా, నియంత్ర పాలన నుంచి బయటకు వచ్చామన్నప్పుడు నిల్చున్నప్పుడు ఆ పార్టీ టికెట్ మీదనే కదా నిల్చుంది. ఆ నిల్చున్నప్పుడు నియంత్ర పాలన నిల్చుంటున్నాము అనేసి అప్పుడు ఆ ఎమ్మెల్యేల గుర్తుకు రాలేదా? ఇప్పుడు ఒకటేమంటండి, ఇప్పుడు కొంతమంది రాజకీయ నిరుద్యోగులు కూడా ఉన్నారు దాంట్లో, నేను కాదంటలేను. వాళ్ళ దిమాగ్ ఏమంటే ఎక్కడ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ పార్టీ అధికారంలోకి రాగానే అక్కడ వెళ్ళిపోయేటోళ్ళు కూడా కొంతమంది ఉంటారు. దానికి ప్రజలకు మభ్య పెట్టడానికో చెప్పడానికో నియోజక వర్గం అభివృద్ధి అనే రకంగా మాట్లాడతారు. దానికి పెద్ద లేదు. ఈ రోజు వాళ్ళు ఆల్రెడీ హైకోర్టులు వేసిండ్రు. హైకోర్టులు వేసిన తర్వాత స్పీకర్ కి అక్కడ ఆదేశాలు ఉన్నాయి. స్పీకర్ గారు ఒక నిర్ణయం తీసుకోవాలి. గత సంవత్సరంలో వీళ్ళు 10 సంవత్సరాలలో ఆపి పెట్టిరు కదా, వీళ్ళు కూడా పక్క పార్టీ వాళ్ళని తీసుకున్నప్పుడు వాళ్ళు అంటే వీళ్ళు చేస్తేనేమో సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారమా? ఒకసారి ఆలోచించాలి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది. ఇప్పుడు మొత్తానికి ఈ రోజు కేటీఆర్ ఏమంటాడు, ఆయరాం గాయరాం, ఇక నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాడు ఆయన. నేను మాటల తిట్టా అంటాడు. రకరకాలుగా వాళ్ళు మాట్లాడింది మేము చేసిందే నిజము, మేము చెప్పేదే కరెక్ట్ అనే రకంగా మాట్లాడితే అటువంటి వాళ్ళకి మనం ఏం చెప్పలేము. రేపు ఏదైతే హైకోర్టులో వాళ్ళకి ఏం నిర్ణయం వచ్చింది, దాని తర్వాత సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది, దాని తర్వాత సుప్రీంకోర్టులో ఏం నిర్ణయం వస్తుందో అప్పుడు ఆలోచిస్తాం. దానికి పెద్ద ఫీల్ కావాల్సింది ఏం లేదు. నేను జనరల్ గా అడుగుతున్నా, అంటే కోర్టు మొట్టికాయలు వేస్తేనో లేకపోతే ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితేనో ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టలేము అసలు? ఇదే కేటీఆర్ ని ఎన్నిసార్లు మొట్టకాయలు పెట్టింది హైకోర్టు గాని కాగు గాని, ఎప్పుడన్నా రెస్పాన్స్ చేసిరా? ఒక హైకోర్టు జడ్జి నిర్ణయాన్ని పాటించరా? వీళ్ళు ఎవరిని పాటించరు? కనీసం ఒక ప్రోటోకాల్ కూడా పాటించలే. గవర్నర్ కి మర్యాద చేయలే. ఒక ప్రధానమంత్రి మంత్రులు వస్తే, కేంద్ర మంత్రులు వస్తే మర్యాద చేయలే. వీళ్ళు 10 సంవత్సరాలు తెలంగాణ మర్యాదను మొత్తం మంట కలిపిన టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు ఈరోజు ఒక మర్యాద లేదు. లేకపోతే తాగుబోతులను తయారు చేసింది ఎవరు? టిఆర్ఎస్ బిఆర్ఎస్ కాదా? ఈరోజు యువకులు మొత్తానికి ఒక 10th ఇంటర్మీడియట్ పిల్లల నుంచి ఒక 35-40 years వరకు అంతా తాగుబోతులను తయారు చేసింది ఈరోజు టిఆర్ఎస్ బిఆర్ఎస్. వైన్ షాప్ లకు ఎన్ని పర్మిషన్లు ఇచ్చిళ్ళు, కొత్తగా ఎన్ని టెండర్లు పెడుతుళ్ళు, ఎంత పర్మిషన్ ఇస్తున్నా? ఈరోజు విషయం ఏంటంటే మీకు పరిపాలన చేతక, సరే మేము సరిగ్గా చేయలేదని మీకు అవకాశం. రోషన్ గారు ఒక్క నిమిషం షో గారు, నేను అదే చెప్తున్నాను, మీరు టాపిక్ డైవర్ట్ చేయొద్దు. మనం ఓన్లీ ఫిరాయింపుల గురించే మాట్లాడుతున్నాము. ఈ ఫిరాయింపులకు సంబంధించి సామాన్యుల నుంచి, అంటే ఓటు వేసిన ఓటర్ నుంచి పార్టీలో ఉన్న లీడర్ల వరకు చాలా రకాలుగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే పార్టీని మొదటి నుంచి నమ్ముకున్న వాళ్ళని పక్కన పెట్టి వచ్చిన వాళ్ళకు పెద్దపీట వేస్తున్నారు. వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా మంత్రి పదవులు ఇవ్వడం కావచ్చు. ఎందుకంటే అన్ని సంవత్సరాలు పార్టీ కండువా మోసిన వాడికి ఇంపార్టెన్స్ లేక ఈ ఫిరాయింపుల వల్ల పార్టీలు నష్టపోయిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాము. అయినా సరే దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అనే పాయింట్ మీద మనం మాట్లాడదామంటున్నాను నేను. రోషన్ గారు,
మేడం అదే చెప్తున్నాం మేడం. ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ అంటే పార్టీ కూడా ఒక నిర్ణయం ఇందాక తీసుకుంది. మీరు షుగర్ ఎవరైతే ఇప్పుడు ఒక్క సెకండ్ మీనాక్షి నటరాజన్ ఎవరో చెప్తున్నారో, మీనాక్షి నటరాజన్ గారు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వాళ్ళు ఒక లిస్ట్ చేయండి, ఎలక్షన్ కి ముందు వచ్చిన వాళ్ళు ఒక లిస్ట్ చేయండి, ఎలక్షన్ తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత అధికారం వచ్చిన వాళ్ళు ఒక లిస్ట్ చేయండి. కాంగ్రెస్ పార్టీలో అంకిత భావంతో పనిచేస్తున్న వాళ్ళకి ఈ రోజు అధికార పదవులు కానీ లేకపోతే నామినేటెడ్ పదవులు కానీ ఇవ్వాలి, మిగతా విషయంలో లేదని చెప్పి హైకమాండ్ గట్టి నిర్ణయం తీసుకోవచ్చు. అంతేగాని ఇప్పుడు ఈ ఫిరాయింపు మేము ప్రోత్సహించమని కానీ లేకపోతే ఈ ఫిరాయింపులు ప్రోత్సహించిందే కరెక్ట్ అని కాదు మేము చెప్పేది. రేపు చట్టం దానిపైన తీసుకుంటుందో దానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దానికి ఒక నిర్ణయంగా ఉంటుంది. ఓకే రోషన్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ ఫస్ట్ టైము అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా రకాలుగా డిస్కషన్స్ వచ్చాయి, నిలబెట్టివ్వమన్నారు కాబట్టి స్ట్రెంత్ ఆన్ అవ్వడం కోసం మేము ఫిరాయింపుల్ని ప్రోత్సహించారన్నారు. ఓకే, మీరు చెప్పిన ఆన్సర్కి దాన్ని పక్కన పెడదాము. సెకండ్ దానికి వచ్చేసరికి మళ్ళీ సెకండ్ టైం కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ జరిగింది. ఏదో ఇప్పుడు మేమే మొదలెట్టాము అన్నట్టు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. గతం మర్చిపోతే ఎలా అంటూ, గతంలో మీ పార్టీ ఎన్ని ఫిరాయింపుల్ని ప్రోత్సహించింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దగ్గరకే వద్దాము. 2009 కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపుల్ని మన 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మొదలు పెట్టలేదా? టీడీపీ ఎమ్మెల్యేలతో అటు 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చాక అధికారం కోసం బీఆర్ఎస్ తీసుకున్న స్టెప్పులు కావచ్చు, సరిపడా సీట్లు ఇచ్చినా సరే ఇంకా స్ట్రెంత్ అవ్వడం కోసము, బలం పెంచుకోవడం కోసము అప్పుడు జరిగిన కామెంట్స్ నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి బలంగా నాటుకుపోవాలి అన్న ఒక ఉద్దేశంతో మాజీ సీఎం కేసీఆర్ ఈ ఫిరాయింపుల్ని ప్రోత్సహించిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున కూడా నేతలంతా పార్టీ కండువాలు మార్చిన విషయం కూడా మనం చూసాం. ఆ తర్వాత 2018-19 ఎలక్షన్ టైంకి సంబంధించి కూడా అదే తరహా కంటిన్యూ అవడం చూసాం. ఏకంగా అయితే పార్టీలను విలీనం చేసుకునేంత వరకు, దానికి సంబంధించి గవర్నర్కు లేఖలు ఇచ్చేంత వరకు వెళ్ళింది. ఇక వీళ్ళు చేసిన తప్పు కానప్పుడు మేము చేసిన ఎందుకు తప్పు అవుతుంది? పార్టీని ఎందుకంటే మన ఇప్పుడు శివకుమార్ గారు చెప్పినట్టుగా ప్రజలు గెలిపించిన పార్టీని దొంగ దెబ్బ తీస్తాము, మాకు ఎమ్మెల్యేల టచ్లో ఉన్నారు, ఇప్పటికిప్పుడు మేము పూనుకుంటే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు మేమేదో చేయాలని వచ్చినప్పుడు ఖచ్చితంగా మా పార్టీని బలపరుచుకోవడంలో తప్పేముంది? వాళ్ళు చేసిన వ్యాఖ్యల తర్వాతే కదా వీటిని ప్రోత్సహించడం జరిగింది. మేము గేట్లు ఓపెన్ చేస్తే ఎంతమంది సిద్ధంగా ఉన్నారో ఆ పార్టీ కూడా మేము చూపించాలి కదా అంటూ కూడా ఎవరికి వారు ఈ ఫిరాయింపుల్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అంటే ఇందాక శివకుమార్ గారు అన్నట్టు గెలిచిన తర్వాత ఆ నియంత పాలనలో ఉండలేకపోతున్నాం, అందుకే బయటకు వచ్చేసాము అని అన్నప్పుడు సీట్ ఇచ్చిందే ఆ నియంత కదా, అప్పుడు తెలియలేదా నియంత పాలనలో మనం కంటిన్యూ అవుతామని? ఒకవేళ గెలిచుండుంటే ఖచ్చితంగా అక్కడనే కంటిన్యూ అయ్యేవాళ్ళు కదా. సింపుల్గా చాలామంది నేతలు ఏం చెప్తున్నారు, మా ప్రాంత అభివృద్ధి కోసము, నిధుల కోసము వాళ్ళ ఆలోచన మేరకే పార్టీ మారుతున్నాము అని. అంటే ఈ పార్టీలో ఉంటే నిధులు ఇవ్వనంటున్నారా? ఈ పార్టీలో ఉంటే మీ జిల్లాకు సంబంధించి అభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే అవకాశం ఉందంటున్నారా? దానికి సంబంధించి అనేక మార్గాలు ఉన్నాయి కదా, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయొచ్చు. లేకపోతే మా అంశానికి సంబంధించి నిధులు కేటాయించడం లేదు అంటూ మనకు న్యాయపరంగా దానికి ఫైట్ చేసే అవకాశం ఉన్నా కూడా ఎందుకు చాలా సింపుల్గా వాళ్ళు నిధులు ఇవ్వరేమో, మా అభివృద్ధి కోసం ప్రజలు మమ్మల్ని చూసి ఓటేశారు, వాళ్ళకి ఏదో చేయాలనే వచ్చాం కాబట్టి ఆ నిధులు లేకపోతే వాళ్ళకి ఏం చేస్తాము అంటూ చాలా సింపుల్గా చెప్తున్నారు. అదే ప్రజలను ప్రశ్నిస్తే వాళ్ళు ఎక్కడ ఉంటేది, మేము ఓటేసింది వాళ్ళకు, ఏ పార్టీలో ఉంటేది, మాకు చేయాల్సింది వాళ్ళు చేయాలనుకున్నాక మాకు పార్టీ కండువా కావచ్చు, జెండా కావచ్చు, మాకు అవసరం లేదు కదా అన్న వాదాన్ని కూడా చాలామంది సామాన్యులు తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పుడు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కిన తర్వాత ఫిరాయింపులకు సంబంధించి అయితే ఒక ఇంత ఇది బ్రేక్ పడింది అనేది క్లియర్గా తెలుసు. ఎందుకంటే దానికి సంబంధించి అల్టిమేట్గా అటు స్పీకర్ డెసిషనే ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. బట్ ఈ మధ్య కాలంలో న్యాయస్థానాలు చాలా సంచలన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలకు ఈ వ్యవస్థల మీద నమ్మకాలు పోకూడదు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎవరైనా తప్పు చేయాలన్నా, దీనికి సంబంధించి అడుగులు వేయాలన్నా కోర్టులు ప్రశ్నిస్తాయి, సామాన్యుడికి ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఎవరు దీనికి సంబంధించి ఫిర్యాదు చేసినా ఖచ్చితంగా రియాక్ట్ అవుతుందన్న మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో బట్ అల్టిమేట్గా రాష్ట్ర పాలన అనేది ఖచ్చితంగా ఆయా పార్టీ కనుసన్నల్లోనే ఉండాలి. అది గవర్నర్ పరిధి దాటి కావచ్చు, ముఖ్యమంత్రి పదవి దాటి కావచ్చు, అసెంబ్లీకి సంబంధించి స్పీకర్ పరిధి దాటి కావచ్చు, రావద్దు. రాజ్యాంగ పరంగా మనం రాసుకున్న కొన్ని చట్టాలు ఉన్నాయి కాబట్టి ప్రతి దాంట్లో కోర్టుల జోక్యాలు ఎక్కువైతే మరో వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సుప్రీం అయినా హైకోర్టు అయినా అది స్పీకర్ పరిధిలోని అంశానికి సంబంధించి ఖచ్చితంగా స్పీకర్ నామ్స్ ప్రకారం ఎలాంటి
చర్యలు తీసుకోవచ్చు. మీరు తీసుకున్న చర్యలకు సంబంధించి అంటే రాజ్యాంగంలో ఈ అంశాన్ని పొందుపరిచారు, దీని ప్రకారంగా మేము వాళ్ళపైన యాక్షన్ తీసుకోవట్లేదు, దీని ప్రకారంగా మేము యాక్షన్ తీసుకుంటున్నాము, దీంట్లో ఉన్న చట్ట సవరణలో ఉన్న దానికి సంబంధించి మేము పొందుపరిచేసి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఆ నేత ఇష్ట ప్రకారం వస్తే స్వీకరించవచ్చు. ఇలాంటి కొన్ని నామ్స్ అనేది మన రాజ్యాంగంలో పొందుపరిచారు. కాబట్టి స్పీకర్ తీసుకునే డెసిషన్, స్పీకర్ చెప్పే సమాధానం మీద ఇప్పుడు ఈ ఫిరాయింపుల అంశం డిపెండ్ అయి ఉంది. కాకపోతే గతంలో దీనికి సంబంధించి ఇంత స్ట్రాంగ్గా వెళ్ళినా కూడా ఇది అంటే అధికార పార్టీకి సంబంధించి ఇక్కడ గట్టిగా ఉండడము, బలం కూడా ఎక్కువగా ఉండడం, విపక్షాల గొంతులు అనేది వినిపించకపోవడంతో పెద్దగా ఈ అంశం తెర మీదకి రాలేదు. బట్ ఈసారి స్వపక్షం ఎంత స్ట్రాంగ్గా ఉందో విపక్షం కూడా అంతే స్ట్రాంగ్గా ఉండడము, దానికి సంబంధించి నేతలు ఫైట్ చేయడానికి సిద్ధమవడము, ఇది ఎంత దూరమైనా తీసుకెళ్లడానికి ముందుకెళ్లడము, ఇవన్నీ చూశాక ఈసారి దీనికి సంబంధించి ఏదో ఒక సంచలనాత్మక నిర్ణయం వెలువడుతుందేమో అని, ఇక రాబోయే రోజుల్లో ఒక పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి ఇంకో పార్టీలోకి వెళ్ళడానికి ఆలోచిస్తాడేమో అన్న ఒక చిన్న ఆశ అయితే ఇక్కడ రావడం జరిగింది. ఒక్కసారి అంటే గతంలో జరిగిన ఫిరాయింపులకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ చెప్పిన అంశాన్ని మరొక్కసారి పాయింట్ టు పాయింట్ వినే ప్రయత్నం చేద్దాం. కేటీఆర్ బైట్ ప్లీజ్. ఈ దేశంలో ఆయారాం గయారాం అనే సంస్కృతిని రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆయారాం గయారాం అని స్టార్ట్ చేసింది హర్యానాలో ఇందిరాగాంధీ. ఆడికెళ్ళి ఇప్పటిదాకా 2004లో మాతో పాటు కలిసి పోటీ చేశారు వీళ్ళు, ఇదే కాంగ్రెస్ వాళ్ళు. పోటీ చేస్తే 26 మంది మేము గెలిచినాం. అలా మా ఎమ్మెల్యేలు 10 మందిని గుంజుకపోయి కాంగ్రెస్లో కలుపుకోలేదా? నిజం కాదా? ఇక మా లక్ష్మారెడ్డి సాబ్ ఇన్నే ఉన్నాడు, ఆయన గెలిచిండారు 2004లో. మాతో పాటు 26 మంది గెలిస్తే అసలు పార్టీ ఫిరాయింపుల సంస్కృతికి తెలంగాణలో బీజం వేసింది ఎవడండి? కాంగ్రెస్ వాడు కాదా? వాళ్ళు తీసుకున్నదే వాళ్ళు. మరి ఇప్పుడు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు మొన్న కూడా మళ్ళీ 10 మందిని తీసుకున్నారు కదా. ఇప్పుడు పాపం వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి ఎదులో త్రిశంకు స్వర్గంలో కడియం శ్రీయర్ నడితే ఏ పార్టీలు ఉన్నాయంటే నాకేం తెలుసు అంటుండు. 10 మంది ఉన్నారు, ఏ పార్టీలు ఉన్నారో ఎవడు చెప్పలేడు. పాపం వాళ్ళ బతుకంత ఘోరంగా అయిపోయింది ఇవాళ అధ్వానంగా. నేనేమంటున్నా అంటే చేసిన వెధవ పనులన్నీ చేసి మా ప్రభుత్వాన్ని ఎవడో వడగొడతాడు. మేము వడగొట్టుడేంది? ఎప్పుడో బంగ్లాదేశ్ లెక్క తిరుగుబాటు వచ్చి ప్రజలకు తను నిలగొట్టి నిలగొడతారు మిమ్మల్ని. ఎందుకంటే మీరు చేసే లుచ్చ పనులకు ప్రజలకు కోపం వచ్చిందనుకో, రోడ్డు ఎక్కినరు అనుకో, వాళ్ళ ఆగ్రహం తట్టుకోలేకపోతే ఎవడేం చేస్తాడు దానికి? చూస్తున్నారు కదా, ఒక్కొక్క పార్టీ అంటే ఎవరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు సమర్థించుకోవడము సర్వసాధారణము. బట్ అప్పుడు బీఆర్ఎస్ చెప్పింది ఏంటి, పార్టీని బలపరుచుకోవడం కోసము మాతో కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళాము అనేసి. ఇప్పుడు కాంగ్రెస్ చెప్తుంది కూడా ఏంటి, మమ్మల్ని కూలదోస్తాము అన్న తర్వాత చూస్తూ ఊరుకోమంటారా? ప్రజలు ఇచ్చిన తీర్పును అగౌరవపరుస్తూ వాళ్ళు నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోతే మేము నిర్ణయం తీసుకుంటే తప్పేంటి అంటూ ప్రశ్నించడం జరుగుతుంది. ఇక శివరామ్ గారు మనకి డిబేట్లోకి రావడం జరిగింది. శివరామ్ గారు శివకృష్ణ గారు, హలో శివకుమార్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి సంజయ్ గారు, చెప్పండి. ఓకే, ఏంటి మరి అంటే 2004 నుంచి స్టార్ట్ చేసిందే మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి, ఇప్పుడు దాన్ని ఏదో మేము మొదలుపెట్టాము అంటూ కూడా చెప్పడం ఏంటి? ఒకవేళ అంత నమ్మకం లేనప్పుడు మీ పార్టీలోనే మీకంత పటిష్టమైన స్ట్రెంత్ లేదు అన్నప్పుడు అది మీ తప్పు అవుతుంది, కానీ మా తప్పు ఎందుకు అవుతుంది అని అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. మరేంటి ఫిరాయింపులు ఇంకా కంటిన్యూ అవుతాయా? దీంతో ఏమైనా ఫుల్ స్టాప్ పడుతుందా? గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే టీడీపీకి లేకపోతే కాంగ్రెస్ కానీ ఏదైతే తీసుకొని వాళ్ళు పార్టీ ఫిరాయింపులు చేసిండ్రో దానికి ఈరోజు అది మరిసిపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి 10 మంది పోయినరు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు అంటే వాళ్ళు ఓపెన్ గా బయటకు వచ్చే చెప్పినారు. నేను ఇంతకుముందు చెప్పినట్టే వాళ్ళు ఏమన్నారు, ఒక నియంత్ర పాలనలకనే మేము బయటకు వచ్చాము, ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నాము అనే రకంగా వాళ్ళు మాట్లాడినారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన తర్వాత కూడా శివకుమార్ గారు ఒకవేళ గెలిచి ఉంటే ఈ మాట వచ్చుండేదా? నేను అదే అన్నానంటే సీట్ ఇచ్చినప్పుడు కావచ్చు, ఆ పార్టీ కండువా కప్పుకున్నప్పుడు కావచ్చు, అప్పుడు నియంత్ర పాలనలో ఉన్నామని ఎందుకు బయటికి వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి కలవలేకపోయారు? గెలిచిన తర్వాత నియంత్ర పాలన అన్న విషయాన్ని ఎందుకు తెర మీద తీసుకొస్తున్నారు? అయితే సంజయ్ గారు, గతంలో నియంత్ర పాలన అని ఎందుకు అంటున్నా అంటే వాళ్ళ ఫ్యామిలీ పాలిటిక్స్ తప్ప, ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఇంకొకరిని మాట్లాడేది లేదు. అప్పట్లో ఒక మహిళా మంత్రి లేదు అంటే కూడా కేసీఆర్ కవిత పోయి మన పార్టీలో ఒక మహిళా మంత్రి లేదు మన గవర్నమెంట్ లో అని అడిగితే ఈ ఉన్నోళ్ళంతా ఎవరమ్మా అని అడిగిండంట. అంటే అర్థమైంది కేసీఆర్ ఆ టైంలో. ఇగో ఇటువంటి పరిస్థితులు కేసీఆర్ ఆ మాట మాట్లాడితే ఒక మహిళా మంత్రి లేకుండా
ఆల్మోస్ట్ ఆల్ 9 సంవత్సరాలు శివన్న నువ్వు ఇది విన్నావా? కాంగ్రెస్ మహిళా దగ్గరికి మంత్రి ఫిరాయింపు ఉన్నోళ్ళందరూ చేసి మహిళలు కవితా కాదని ఇందారెడ్డిని విన్నావా? తీసుకుపోయి సునీతా లక్ష్మారెడ్డిని తీసుకుపోయి మళ్ళీ శివకుమార్ గారు, శివకుమార్ గారు. జాయిన్ చేసుకుంటారు. రోషన్ గారు ఏదో అడుగుతున్నారు, ఒక్క సెకండ్. రోషన్ గారు ఏదో అడుగుతున్నారు. చెప్పండి ఇప్పుడు మేడం ఈడ బట్టగాల్చి మీదేశుడు బట్టగాల్చి మీదేసే మాటలు మాట్లాడదు తప్ప దానికి ఒక సందర్భం లేదు, మన్ను లేదు. ఇప్పుడు మహిళా మంత్రి ఉన్న వాళ్ళందరూ మహిళలు కాదని చెప్పి శివన్ అయినాడా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వాళ్ళ ముంగట అన్నాడా? ఏది మేడం ఇవన్నీ గాలి మాటలు కాకపోతే రోషన్ భాయ్ గాలి మాటలు కాదు. ఆల్రెడీ గతంలో కవిత అడిగినప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ ఈ మాట అన్నది ఆల్రెడీ బయట ఉన్నాయి. అవి లేకపోతే సబ్జెక్ట్ కాదు ఇది, అలా సబ్జెక్టే మాట్లాడదు, మాట్లాడద్దు. ఓకే, ఎవరైనా ఇదంతా కేసీఆర్ మాట్లాడిన భాషనే కదా. ఇప్పుడు ఇవాళ దినం బండి సంజయ్ గాని, చీపార్ మల్లన్నని గాని, లేకపోతే అరవింద్ గాని, రేవంత్ రెడ్డిని గాని ఈ రకంగా మాట్లాడమని తయారు చేసింది ఎవరు? కేసీఆర్ కదా. కేసీఆర్ కు దిట్టగా మాట్లాడితేనే ఈరోజు పబ్లిక్ అర్థమైంది. మహిళలు కాదన్న మాట నీ కూడా మాట్లాడిందా, ప్రెస్ లో మాట్లాడిందా, లేకపోతే పేపర్లు వచ్చిందా? అది ఆ మాటకు సమాధానం చెప్పు. ఏదైతే బయట ఉండే ఆ బయట లో వచ్చింది అది నేను కొత్తగా మాట్లాడేది. కేసీఆర్ ఎట్లా మాట్లాడతారు మీకు తెలియదా? మీ దాంట్లో ఒక స్థిరత్వం లేదు, మీ దాంట్లోనే సీఎం ఎవడో ఇప్పటికి క్లారిటీ లేదు, మీ ఎవరి మాట ఎవరి ఇంటిలో ఒక సందర్భం లేదు, మీకే యూనిట్ లేదు, మమ్మల్ని అనే నైతిక హక్కు లేదు. మీరు 2004 నుంచి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో విభేదాలు లేవు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ముఖ్యమంత్రి గాని మంత్రులు కానీ అందరూ కూడా కలిసి కట్టుకునే పోతున్నారు. వేరే మాట మాట్లాడతావు. మేము ఫిరాయింపులు చేసిన మీరెందుకు ఫిరాయింపులు చేసిండ్రు? మీరెందుకు 10 మందిని తీసుకున్నారు? 10 మందిని తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏమింది? అప్పుడు మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు వేరే పార్టీ వచ్చిన వాళ్ళ మీద సముచిత గౌరవం ఇచ్చిన వాళ్ళ స్థాయి తగ్గట్టు వాళ్ళు పదవులు ఇచ్చినా, అవసరమైతే మంత్రులు కూడా ఇచ్చినాం. మీరు ఇప్పుడు ఏం చేసిన? 10 మందిని తీసుకపోయి వాళ్ళు ఇప్పుడు ఏ ఎంతమందికి ఇచ్చారు భయ్? మీరు ఏ ఉద్యమకారునికి ఇచ్చారు? మీరు కేసీఆర్ కేటీఆర్ ఏ ఉద్యమకారునికి ఇచ్చారు చెప్పు? ఉద్యమంలో పనిచేసిన ఎవరిని మీరు దగ్గర ఇచ్చారు? దొంగలను, దోపిడి దొంగలని మొత్తం మీరు మా మంత్రి పదవులు ఇచ్చారు గతంలో. ఇలా కొత్తగా మాట్లాడుతున్నాం. మళ్ళా మేము కొట్లాట వేసి, మేము లొల్లి పెట్టి కొట్లాట వేసి మీ మెడలు వంచి కాంగ్రెస్ ఇచ్చింది తప్ప బంగారు పల్లెలో పెట్టి ఇచ్చిందా తెలంగాణ? ఏమన్నా ఒక్కసారి ఆలోచించు. ఒక ఒంటికాయ కొట్టుకున్న కేసీఆర్ తప్ప విజయశాంతి తప్ప ఎవడున్నాడు? మా కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. మీకు అక్కడ పార్లమెంట్ లో మీకు దమ్ము లేదు. ఈ రోజు సోనియా గాంధీ గారు దయదలిచి టిఆర్ఎస్ ని పిలిచి దగ్గర తీసుకుంది, అది మర్చిపోదు. ఈ రోజు మీ కేసీఆర్ పోయి అడుగు ఎందుకు చెప్పినావు? సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది ఆన్ రికార్డ్ అని ఎందుకు చెప్పినావు అని పోయి అడుగు. మళ్ళా ఈ రోజు సోనియా గాంధీ ఇచ్చేపటికి ఈ రోజు కేసీఆర్ ఒక్కోడు ఏదైతే బిల్లు పాస్ అయ్యే టైంలో పార్లమెంట్ లో లేడు. బిల్లు పాస్ అయ్యే టైంలో పార్లమెంట్ లో లేడు కేసీఆర్. ఒక విజయశాంతి తప్ప, కాంగ్రెస్ ఎంపీలు తప్ప మిగతా ఎంపీలు కేసీఆర్. శివ గారు చెప్పండి. రోషన్ గారు చెప్పండి. మేడం ఒక మాట చెప్తున్నా, టాపిక్ పెట్టింది దేని మీద? టాపిక్ ఫిరాయింపుల గురించి. అందుకే మొదటి నుంచి అదే చెప్తున్నా, ఫిరాయింపుల గురించే మాట్లాడదాము అనేసి అని చెప్తా. ఒక మాట క్లారిటీ చెప్తున్నా, తలా తోక లేకుండా మాట్లాడుతుండు. అలా ప్రభుత్వాలు మీకు అసలు మీకు నైతిక హక్కు లేదు అసలు. తెలంగాణలోకి దొంగలను నరిమినాడు ధర్మాల. ఈరోజు తెలంగాణలో ఒక్క సెకండ్ గొడవ పెట్టుకుందామా, ఒక పద్ధతి ప్రకారం మాట్లాడుకుందామా చెప్పండి మీరు. సంజయ్ గారు సబ్జెక్ట్ మాట్లాడితే సబ్జెక్ట్ మాట్లాడమండి, మళ్ళీ అటు ఇటు పోతే మళ్ళీ మేము కూడా మాట్లాడతాం. మీదనే మాట్లాడమను, నేను కూడా మాట్లాడతా. కానీ మళ్ళా కేసీఆర్ అట్లా, కేసీఆర్ అంటే కేసీఆర్ చేసిన దొంగతనం కూడా చెప్పాల్సి వస్తుంది. ఓకే రోషన్ గారు. మేడం దేనికైనా విజయానికైనా కయ్యాక సమోజ్యం ఉండాలా. ఫస్ట్ డిస్కషన్ మీకు చాలా క్లారిటీ చెప్తున్నాం. ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకోరు మాట్లాడొద్దు అని ఒక స్పష్టమైన కండిషన్ పెట్టండి. సబ్జెక్టు డివేట్ కాకుండా మాట్లాడని చెప్పండి. ఆయన సంబంధం లేకుండా మాట్లాడితే ఆయన క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఆయనకు కాదు, చూస్తున్న ప్రేక్షకు క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది పాస్ కాబట్టి చెప్తున్నాను. రైట్. రెండో అంశం, మీరు ఇప్పుడు పెట్టిన సబ్జెక్టుకి పార్టీ ఫిరాయింపుల విషయంలో
ఆ రోజున మేము వేరే పార్టీ నుంచి ఫిరాయింపులు కాదు విలీనం చేసుకున్నాం. విలీనానికి ఫిరాయింపులకు చాలా తేడా ఉంది. ఓకే. విలీనం చేసుకున్న తర్వాత ఆ స్థాయి వ్యక్తులను ఇప్పుడు తలసాని లాంటి వాళ్ళు అప్పుడు వచ్చిన తర్వాత ఆ స్థాయి వ్యక్తులను వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ బట్టి వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి మేము వాళ్ళకు కూడా సముచిత గౌరవం ఇచ్చినాం. అంటే కరెక్టే అంటారా రోషన్ గారు? ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీ కండువా మీద గెలిచారు, ఎమ్మెల్యేలను అందరినీ తీసుకొని పార్టీలను విలీనం చేసుకున్నాము అనేసారంటే ప్రతిపక్షం లేకుండా చేయాలన్న ఒక ఎజెండాతోటే ఈ విలీనం జరిగింది అన్నది ప్రధానంగా వినిపించింది. అది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని సమర్థిస్తారా? అది కరెక్టేనా? గెలిచింది టీడీపీ కండువా మీద కదా వాళ్ళు. నేనేమంటున్నా, గతంలో గనక వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు ఉన్నప్పుడు ఏ రకంగా అయితే మా పార్టీల నుంచి వాళ్ళ పార్టీలో చేసుకొని ఏది వాళ్ళతో రాజీనామా చేయించి ఎలక్షన్లు పెట్టి మళ్ళీ వాళ్ళ కండవతో గెలిపించుకోలేదు కదా మేడం. కాకపోతే అదే అంటే ఒకటి శివకుమార్ గారు ఒక సెకండ్ శివ గారు ఒక రోషన్ గారు అంటే ఒకటి ఒక సెకండ్ ఇంకో మాట చెప్తున్నా. మీరు అన్నదాన్ని ఒక చిన్న మాట చెప్తాను. ఎందుకంటే 2009 కావచ్చు, 2004 కావచ్చు, మీడియా అనేది ఇంత ఉధృతంగా లేదు. ప్రజలకు ఇంత ఇన్డెప్త్ అవగాహన అనేది ఆ కాలంలో చాలా తక్కువగా ఉంది. ఇది మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. 2014 అంటే ఉద్యమం సమయానికి వచ్చేసరికి మీడియా పాత్ర ఎంత కీలకంగా మారింది, ఇలాంటి ఉద్యమానికి ఎంత మీడియా దోహదం చేస్తుందని మీకు తెలిసిన విషయం. దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది. 2014 తర్వాత నుంచి మీడియా పాత్ర అనేది ఇంకా ఉధృతంగా మారింది కాబట్టి ప్రతి ఒక్క విషయము ఏం జరిగినా విత్ ఇన్ సెకండ్స్లో జనాల ముందుకు వెళ్ళిపోవడము, ఆ జనాల అభిప్రాయాలను కూడా తెర మీద చూపించడం, ఇవన్నీ జరిగాయి. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీ సమాధానం చెప్పండి. డెఫినెట్ గా మీరన్న మాత్రం మీడియా కూడా అప్పుడు చాలా అద్భుతంగా 2009 నుంచి కూడా మీడియా పేపర్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా అద్భుతంగా ఉన్నది. కానీ ఆ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా 2014 తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు తెలంగాణ ప్రాంతానికి అనుకూలంగా లేదు మేడం. అంత ఆంధ్ర ప్రాంతానికి సమైక్యవాదులకు అనుకూలంగా ఉన్నది. ఫస్ట్ ఇంకో విషయం, మాకు అనుకూలంగా ఉన్న ఛానళ్ళు కావచ్చు, అప్పుడు ఇంకా పేపర్ పుట్టలేదు, అనుకూలమైన ఛానల్ కాబట్టి చాలా తక్కువ. కానీ ప్రజలు మీకు అనుకూలంగానే కదా తీర్పిచ్చింది. మీరు ఇక్కడ ఈ పాయింట్ మర్చిపోతున్నారు. నేను చెప్పేది ప్లీజ్ ఒక నిమిషం. తీర్పు మేము ఏం చేసాము ఆ రోజున, రాజకీయ జేఏసీ, విద్యార్థి జేఏసీ, సంపన్న వర్గాల జేఏసీగా ఏర్పడి ఆల్ పార్టీస్ లో కలిసి మేము తెలంగాణ యొక్క సమాజాన్ని చైతన్యం చేసినాం. కాబట్టి గత్యంతరలేని పరిస్థితిలో అప్పుడు 2009 డిసెంబర్ నాడు అనౌన్స్ చేసిన తర్వాత సమైక్యవాదుల లాబింగ్ కు, సమైక్యవాదుల యొక్క ఫోర్స్ కు సెంట్రల్ మళ్ళీ వెనక్కి తీసుకున్నది. ఇదే కాంగ్రెస్ పార్టీ వెనక్కి తీసుకున్నది. కాబట్టి ఆ రోజున 1200 మంది ఆత్మ బలిదానం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సో దీని తర్వాత మరీ ఉధృతమై ఇది రాజకీయంగా మనం రాజకీయం ద్వారానే ఇది తప్పకుండా మనం శాసిస్తామని చెప్పేసి ఆ రకంగా మనము తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒంటరి పోరాటం చేసి 2014 లోపల కేసీఆర్ గారు ఎటువంటి పార్టీతో పొట్టు ఎత్తుకోకుండా ఒంటరి పోరాటం చేసి ఇచ్చిన కాంగ్రెస్ మీదనే గెలిచింది. అంటే అంత ఉధృత ఉద్యమం ఉన్న టైం లోపల ఇచ్చిన కాంగ్రెస్ అని చెప్పుకుంటున్న తెలంగాణ చెప్పుకున్న వాళ్ళ మీదనే మేము గెలిచి సెకండ్ టైం కూడా వాళ్ళ మీదనే గెలిచినామంటే ఈ రోజున ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముతుందా, టిఆర్ఎస్ పార్టీని నమ్ముతుందో మీరు ఐజ్ విలేకరుగా విశ్లేషించుకోవాలి. రెండో అంశము, అప్పుడు మేము 2014 తర్వాత ఎప్పుడైతే మాకు ఉన్న సంఖ్య సరిపడే సంఖ్య ఉన్నా కానీ పార్టీ కొత్త రాష్ట్రము, కొత్త ప్రభుత్వము, అంతకుముందు కేసీఆర్ ముఖ్యమంత్రి చేసిన అవగాహన లేదు కాబట్టి ఏ యొక్క పెట్టుబడిదారు లోనిపోతారో అని చెప్పేసి అప్పుడున్న పరిస్థితుల్లో మనం వేరే పార్టీ వాళ్ళ ఉత్సాహంతో వస్తే మనము చేర్చుకోవడం జరిగింది. ఆ స్థాయి తగ్గట్టు మనము వాళ్ళకు సముచిత స్థానం ఇవ్వడం జరిగింది. ఇది టిఆర్ఎస్ పార్టీ కొత్తగా స్టార్ట్ చేసింది కాదు. స్వతంత్రం ఏర్పడడం నుంచి ఇప్పటి వరకు జరిగింది, భవిష్యత్తులో జరుగుతుంది కూడా. దీని గురించి పెద్ద ఎక్కువ డిస్కషన్ చేస్తారు. కానీ మమ్మల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళకు వాళ్ళ స్థాయి దగ్గర సముచిత స్థానం ఇచ్చినాం. ఇదే కాంగ్రెస్ పార్టీ జీవో తీసుకొచ్చి చెప్తున్న పెద్ద మనిషి చెప్తున్న జీవో, ఆ కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల చట్టం ఏదైతుందో మరి వాళ్ళు ఇచ్చిన పార్టీ చట్టాన్ని ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఉల్లంఘిస్తున్నారు? అంటే రాహుల్ గాంధీ మీద, అంతకుముందు ఇందిరాగాంధీ మీద నమ్మకం లేదా కాంగ్రెస్ పార్టీలో ఒక సంకుచిత స్వభావం ఉన్నదా, లేక వీళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ నిలవదన్న ఒక అబద్ధత భావం ఉన్న ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు 10 మాటలు మాట్లాడతారు. సో దాంతో భాగంగా సెంట్రల్ నుంచి ఇప్పటిదాకా 120 ఏళ్ళ పార్టీకి ఒక స్థిరత్వం లేని పరిస్థితిలో ఇది ఉన్నది. పోనీ మా పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు ఏ పార్టీ అంటే వాళ్ళు ఏ పార్టీలు ఉన్నారో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చిందంటే రేపు పొద్దుగాల మీడియా ఏం చేస్తున్నట్టు
సో పట్టగాల్చి మీరు చేసే విధంగా మమ్మల్ని అనడం కాదు. ఇప్పుడు మాకు Okay. సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మేడం. మ్మ్. మేము ప్రతిపక్ష హోదా ఉన్నాం. ప్రజలు ఈ రోజున ఊరూరు పోతే బండబూతులు తిట్టే పరిస్థితి ఉంది. 15 నెలలకి ఇంత వ్యతిరేకం వస్తాయని చెప్పేసి ప్రపంచంలో ఎవరు మళ్ళీ ఏ టాపిక్ పార్టీ మీద డైవర్ట్ చేస్తున్నారు రోషన్ గారు. అనుకోలేదు. ఓకే, టాపిక్ మళ్ళీ డైవర్ట్ అవుతుంది. శివ గారు మాట్లాడుతున్నారు. శివకుమార్ గారు, నేను ఇందాక అదే అడిగాను. ప్రతిపక్షాలు చేసే చప్పుళ్లకు భయపడితే ఇంకా పార్టీని ఏం నడిపిస్తారు అన్నదానికి, దానికి ఫిరాయింపులు ప్రోత్సహిస్తారా అన్నదానికి నేను ఇందాక అడిగాను. మీరు దానికి క్లారిటీ సమాధానం చెప్పలేదు. రోషన్ గారు కూడా ఇప్పుడు అదే క్వశ్చన్ వేశారు. మీ సమాధానం. ఓ సంజయ్ గారు, ఉమ్, నిజంగా కూడా పార్టీ ఫిరాయింపు చట్టం తెచ్చింది రాజీవ్ గాంధీ గారు. దాంట్లో హక్కులు దోలాడి ఈరోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే మొత్తం ఆపోజిషన్ పార్టీలు లేకుండా చేయడం జరిగింది అనేది నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఉమ్, నిజంగా కూడా ఇది ఫిరాయింపుల చట్టంని ఖచ్చితంగా కఠినంగా చేస్తే రేపు ఎవరైనా సరే ఇన్ ఫ్యూచర్ లా ఒక జెండా నుంచి ఒక పార్టీ నుంచి కలిసి ఇంకొక పార్టీకి పోతే ఒక 2 టర్మ్స్ వాళ్ళని టర్మినేట్ చేసేయాలా, మొత్తం డిస్క్వాలిఫై చేయాలి వాళ్ళని. అదే అంటే ఎవరైనా మీరు ఆ ఉండాలి, ఏ ఫిరాయింపుల్ని పార్టీ ఉండాలి. ప్రోత్సహించే ముందు ఎందుకని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన చట్టాన్ని కాంగ్రెస్ పార్టీయే గౌరవించట్లేదు? మీరు ఆ చట్టాన్ని సంజయ్ గారు, తీసుకొచ్చేస్తే కాంగ్రెస్ ఈ ఫిరాయింపులు పార్టీ అవసరం ఉండకపోయేది కదా. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఫిరాయింపులని మేము గేట్లు ఎత్తినము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడానికి కారణం ఏంది? ఈ రోజు పార్టీని కూలదోస్తాం, 3 నెలల కూలిపోతుంది, నెలల కూలిపోతుంది, 6 నెలలు కూలిపోతుంది అని ఎవరు చాలా మాట్లాడారు? ఆహా, 10 మంది కాదండి, ఎమ్మెల్యేలు చెప్పేవాళ్ళు మా అదే. వాళ్ళే ఇప్పుడు కాంగ్రెస్ రోషన్ పార్టీలో గారు ఉన్నారు. అదే మళ్ళీ కదా వాళ్ళు అడుగుతుంది. చెప్పి- చెప్పేవాళ్ళు బ్రో, ఈరోజు- సవా లక్ష చెప్తారు. మీ పార్టీ నాయకుల మీద, మీ ఎమ్మెల్యేల మీద మీకు నమ్మకం లేకపోతే ఎలా అనే కదా రోషన్ గారు అడుగుతున్నారు. నేనేమంటున్నాను సంజయ్ గారు, ఉమ్, గతంలో కేసీఆర్ చేసిన దొంగ పనికి దోపిడి దొంగల్లాగా మొత్తం ఎమ్మెల్యేలను అన్ని పార్టీలకి తీసుకుపోయి ఆపోజిషన్ పార్టీ లేకుండా చేసిండు కాబట్టి, వాళ్ళ కొడుకు ఇంకా గజ దొంగ కాబట్టి అందుకని చెప్పి అప్రమత్తం కావాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇంతేగాని ఇంకోటి, ఇంతకుముందు రోషన్ గారు మాట్లాడుతూ ఏమంటున్నారు? మా పార్టీ ఎజెండా మీదనే మేము గెలవడం జరిగింది అన్నారు. మీరు ప్రజలంతా మీకు మ్యాండేట్ ఇచ్చిరు అన్నారు. కేసీఆర్ చేసింది ఒక గేమ్ పాలిటిక్స్. సీదా తెలంగాణ ఇచ్చింది మొత్తం ఫ్యామిలీని తీసుకుపోయి సోనియా గాంధీ గారి కాళ్ళ మీద పడడం జరిగింది. అక్కడ వచ్చి ఒక మాట మాట్లాడిండు, ఆయనకు డిప్యూటీ సీఎం ఇయ్యమంటే డిప్యూటీ సీఎం తర్వాత ఇస్తామని చెప్పి మా దిగ్విజయ్ సింగ్ గారు మాట్లాడిండ్రు. ఆ దిగ్విజయ్ సింగ్ విన్న తర్వాత చెప్పకుండా చేయకుండా ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఏం చెప్పిండు? మనం పొత్తుగా ఏమి ఉండము, మనం ఇండివిజువల్ గా కొట్లాడతామని చెప్పిండు. అప్పటి వరకు కాంగ్రెస్ లో కొంత పురుగునైతే ముద్దు పెట్టుకుంటా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అని చెప్పింది కేసీఆర్ కాదా? అబద్ధాల మాటలు ఎవరు మాట్లాడిండ్రు? లేకపోతే తెలంగాణ ఇచ్చిన తర్వాత మోసం చేసింది ఎవరు? మీరు ఈ రోజు కేసీఆర్ మాటల మీద ఎక్కడ కూడా కేసీఆర్ మాటల మీద ఎక్కడ కూడా ఎవరికి నమ్మకం లేదు. ఇప్పుడు రోషన్ బాబు ఒకటి ఏమంటుండు, ఉద్యమకారులు సంపన్న వర్గాలు అంటుండు. ఏ ఉద్యమకారుని నువ్వు దగ్గర పిలిచి వాళ్ళకు ఒక అధికార పదవి ఇచ్చినావు? ఇదే తలసాని శ్రీనివాసరావు గురించి చెప్తున్నావు. అంటే ఫిరాయింపుల్లో ఉన్న వాళ్ళు ఉద్యమకారులా? ఇప్పుడు మీరు తీసుకుంటున్న వాళ్ళని ఉద్యమకారులా? మీరు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు మర్చిపోయింది అది. అంటే ఎవడు దంతా అంటే ఎవడు కొడతా అంటే వానికి అధికార పదవి ఇచ్చారా? అంటే తెలంగాణని మొత్తానికి 10 సంవత్సరాల ఎంత దోచుకున్నారు, ఎంత విధ్వంసం చేసిరు అనేది ఒకసారి ఆలోచించాలా. ఈరోజు ఒక్కరు తలకాయ పైన ₹1,50,000 అప్పు చేయడం జరిగింది. ఇది తెలంగాణ నాదొక ప్రశ్న. అంటే ఇప్పుడు మీరు తీసుకుంటున్న చెప్పండి. ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఉద్యమకారులు ఉన్నారా? వాళ్ళకి అప్పుడు అన్యాయం జరిగింది కాబట్టి మీరు తీసుకొని న్యాయం చేస్తున్నారా? దాంట్లో ఎవరైనా ఉద్యమకారులు ఉన్నారా మీరు తీసుకున్న ఎమ్మెల్యేలలో? ఇప్పుడు ఎమ్మెల్యేలతో మాకు సంబంధం లేదండి సంజయ్ గారు. మరి ఆల్రెడీ ఇప్పుడు అదే ఇప్పుడు తీసుకున్నది ఎమ్మెల్యేలని కదా, వాళ్ళతో సంబంధం లేదంటే ఎలా? నటరాజన్ గారు కాంగ్రెస్ పార్టీకి ఎవరు పనిచేసిండ్రో ఒక లిస్టు, ఎలక్షన్ కి ముందు వచ్చిన వాళ్ళది ఒక లిస్టు, ఎలక్షన్ తర్వాత వచ్చిన వాళ్ళది ఒక లిస్ట్ అని చెప్పింది. అంటే అర్థం చేసుకోండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తాము, ఖచ్చితంగా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి ఇస్తాం, పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వాళ్ళకే మేము ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి చెప్తుండు, మీనాక్షి నటరాజన్ చెప్తుంది, కంక్లూజన్ ఇవ్వండి, టైం అయిపోతుంది. ఒక పని చేయండి, రోషన్ పాల్ గారికి చెప్పండి 10 మంది ఎమ్మెల్యేలు మా వాళ్ళు కాదు అని ఒక విప్ జారీ చేయమని చెప్పండి వీళ్ళని. కేటీఆర్ చేస్తాడా లేకపోతే కేసీఆర్ చేస్తాడా, లేకపోతే కేసీఆర్ ని ముందు ఫామ్ హౌస్ లోకి బయటికి రమ్మని చెప్పండి. ఇవన్నీ చేయరు. ఫామ్ హౌస్ లో వండుకోవాలి, వచ్చిన ఏదైతే జీతం తినాలి, పండుకోవాలి. ఇది ఆయన చేసేది. ఇంకా మీదికేని ఫామ్ హౌస్ లో చేసిన పరిపాలన బాగుందని చెప్తారు ఇలా మ్యాండేట్. రోషన్ బాల్ గారికి ఒక్కటి చెప్పండి, ఈ 10 మంది ఎమ్మెల్యేలు మా వాళ్ళు కాదు,
బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు కాదు అని చెప్పి విప్ జారీ చేయమని చెప్పండి వీళ్ళని, ఓకే రోషన్ చేయమని గారు చెప్పండి అలా. మేడం ఒక కన్స్ట్రక్టివ్ డిస్కస్ చేస్తే బాగుంటది. సో బిఫోర్ డిస్కషన్ రోషన్ భాయ్, నేను ఒకటే చెప్తున్నా, మీ ముఖ్యమంత్రి అదో శివనా, నువ్వేం మాట్లాడకు. నువ్వు నాకు మంచి పాత మిత్రుడివి. అదో ఎందుకు మీ అనవసరంగా 10 మంది పార్టీ మా వాళ్ళు కాదు విప్పు జారీ చేయండి మీరు. షుగర్ ఒక్క బీఆర్ఎస్ నిమిషం మాట్లాడండి రోషన్ గారిని. జారీ చేయండి, రేపు చేయండి, ఇవాళ చెప్పి అది చేయరు మీరు, దుమ్మేసేద్దు. మేడం మేడం రోషన్ ప్లీజ్ గారు. ప్లీజ్ చెప్పండి మేడం కంక్లూజన్ టైం అయిపోతుంది. ఇస్ ఫన్నీ డిస్కషన్. నేనేమంటున్నా, ఇక్కడ కంక్లూడ్ చేసేది ఏం లేదు మేడం. వాళ్ళు పార్టీ ఫిరాయింపుల విషయంలో ఒక మాట మాట్లాడతా, ఏంటంటే వాళ్ళు పార్టీ నుంచి తీసుకున్నారు, ఏదో ప్రలోభాలు పెట్టిళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళ వ్యక్తిగత అవకాశం తీసుకున్నారు. దీని మూలంగా చాలా మాకు మంచి జరిగింది. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉండేదేవుడు పోయేదేవుడు మాకు క్లారిటీ వచ్చింది. దాంట్లో ఎటువంటి సార్ కూడా వాళ్ళు రివర్స్ మా దగ్గరకు వచ్చి వాళ్ళు తీసుకున్న పరిస్థితులు అనేది చాలా ఇంటర్నల్ గా కటాకంటి చెప్పేశాడు. వాళ్ళు పోయిన వాళ్ళు ఎటు పోతారా, ఆ పార్టీలు ఉంటారా, ఎటు పోతారా సంబంధం రోషన్ లేదు. గారు అలాంటి మాటలు చాలా విన్నాము. మొన్నటి వరకు తిట్టుకున్న వాళ్ళు ఇప్పుడు వెళ్ళి అలాయ్ బలాయ్ చేసుకున్నవి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అదే చెప్తున్నా మేడం, అదే చెప్తున్నా. మేము అతను ఇందాక ఏదేదో చెప్తుండు, సంబంధం లేదు, దొంగ అంటుండు, గది దొంగ అంటే ఏదో మాట్లాడుతుండు. రేవంత్ రెడ్డి లాగానే మొత్తం మెడలు వేసుకుంటా, పేగులు తీస్తా, బొంద పెడతా, తొక్కుతా, గమ్మతున్నది ముచ్చట. అసలు మనం ఏం చేసాం ఆ విషయంలో ఎవరికేం తక్కువ తినట్లేదు లేండి. దీంట్లో ఎవరిని సమర్థించుకునే అవకాశం లేదు. ఎవరికి ఎవరు తక్కువ తినట్లేదు ఆ విషయంలో. గతంలో ఒకళ్ళు ఒక తప్పు చేసిందని మేము కూడా అదే తప్పు చేస్తామని ఇంకా పెద్ద తప్పు చేస్తాం అనుకుంటే అది ప్రజలు నిర్ణయిస్తారు. మేము బాగా చేసినాం అనుకున్నాం, కానీ ప్రజల్లో ఎక్కడో ఒక 1.8% మమ్మల్ని తప్పు పట్టారు. కాబట్టి ఈ రోజున ఓన్లీ 1.8% మేము ఓడిపోయినాం. దాన్ని శిరసా వహిస్తున్నాం. ప్రజలకు మాట్లాడకన్నా మీరు మాట్లాడక. ఇప్పుడు మీరు మాట్లాడే కనీస అర్హత కూడా మీకు లేదు. ఇప్పుడు నేనేం చెప్తున్నా, మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఇచ్చిన పార్టీ 2 సార్లు థ్యాంక్ యూ అండి. శివకుమార్ గారు థ్యాంక్ యూ అండి డిబేట్ లోకి వచ్చినందుకు. చూస్తున్నాం కదా, ఫిరాయింపులకు సంబంధించి కామన్ గానే నిన్న మొన్న వరకు తిట్టుకున్న తర్వాత పార్టీ అధికారంలోకి మేరకు సర్వసాధారణం అయిపోయింది. బట్ ఏంటంటే ఇక్కడ ప్రజలు చూస్తున్నారు, దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. బట్ ఇక మీదట ఇలాంటివి జరగకుండా ఉండేందుకు చట్టాలను గౌరవిస్తూ కఠినంగా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని అయితే చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. బట్ రాష్ట్ర పరిపాలనకు సంబంధించి కోర్టులు జోక్యం చేసుకోవడం సమంజసం కాదు. కాబట్టి అల్టిమేట్గా అయితే ఇది స్పీకర్ కోర్టులోకి వస్తుంది. స్పీకర్ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఇది డ్రాగ్ ఆన్ అవుతూనే ఉంటుంది. దీనికైతే ఫుల్ స్టాప్ పడ్డము అనేది అయితే సాధ్యం కాదు. అది పడే టైంకి ఇంకా ఆ చట్టాల్లో తీసుకొచ్చిన మార్పులు కావచ్చు, ఇంకా చాలా రకాలుగా చేస్తే తప్పితే ఇది సీరియస్గా తీసుకునే అవకాశం లేదు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఇది వాళ్ళ జై తెలంగాణ స్పెషల్ డిబేట్. కమింగ్ అప్ మోర్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు News 360.